కోరుతూ అన్నని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సీనా స్టేజ్ మీదకి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, అదేవిధంగా కార్మిక లోకానికి సంబంధించినటువంటి నాయకులకు, ఆ వర్గానికి చెందినటువంటి క్యాబ్ డ్రైవర్లకు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమం ఒక విశిష్టత కలిగి ఉన్నది. ఈనాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులలో 170% అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఆ కోవకి చెందినటువంటి దాంట్లో ఈ క్యాబ్ డ్రైవర్లు కూడా వస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ కార్మిక లోయానికి మేలు చేసి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్మిక లోకానికి సంబంధించినటువంటి హక్కులు సాధించుకోవడానికి గత 200 సంవత్సరాల నుంచి సాధించినటువంటి విజయాలు, ఒక్కొక్క విజయానికి ఒక్కొక్క యుగం, ఒక తరం, ఒక శతాబ్దము కాలం పోరాడి సాధించుకున్నటువంటి 40 నుంచి 46 హక్కులని ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాలరాస్తూ 40 సంవత్సరాలు ఈ భారతదేశంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కానీ, తర్వాత ఈ లేబర్కి సంబంధించినటువంటి హెల్త్ డిసిషన్ కావాల్సినటువంటి బీమా, ఆరోగ్య బీమా, ముఖ్యంగా దాని గురించి కూడా విస్మరించినటువంటి ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాన్ని మొన్న 12వ తారీఖున జరిగినటువంటి సమ్మెలో ఎవరికి వారే కార్మిక లోకం అంటే ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చేసి వాళ్ళ హక్కులు కాలరాస్తే ఎటువంటి పరిణామానికైనా సిద్ధం పడతామని చెప్పేసి మొన్న 12వ తారీఖు నాడు యావత్ దేశం మొత్తం కాదు, యావత్ ఉన్న రాష్ట్రాల మొత్తం మీద ఏకతాటి మీదకి వచ్చినటువంటి సంఘటన కూడా మీరు కళ్ళారా చూసినటువంటి సన్నివేశం. అదేవిధంగా ఇవాళ మా సీను చేసినటువంటి సంఘటన ఒక ప్రభుత్వము కనువిప్పగలగాలి వాళ్ళకు. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ డిపార్ట్మెంట్లైనా కూడా వాళ్ళు చేసవలసినటువంటి పనులు ఇవాళ, ఎందుకంటే కార్మిక లోకం నుంచి వచ్చినాము, కార్మిక సమస్యలు మనకు తెలుసు కాబట్టేసి వాళ్ళకి కావలసినటువంటి జీవన ఉపాధులలో ముఖ్యమైనది జీవిత బీమా కాదు, ఇన్సూరెన్సే. ఎందుకంటే ఇవాళ పరిస్థితి మీరు బాగా చూస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మీద అడిగిన తడువునే అతను సమ్మతించేసి ఇవాళ కారు డ్రైవర్లకు వాళ్ళందరికీ ఈ బీమా సౌకర్యం కలిగించినటువంటి మా సీనికి, అదేవిధంగా సలహాలు ఇచ్చినటువంటి పెద్దలకి కూడా సభాముఖ్యంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు జయప్రదం చేయవలసిందిగా కావద్దు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వీళ్ళందరికీ మరి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.